అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. దేశ విదేశీ పర్యాటకులను అబ్బురపరుస్తూ మంత్రముగ్ధులను చేసే బెలూమ్ గుహలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బంధుమిత్రులు, కుటుంబ సమేతంగా వచ్చే టూరిస్టులు ఆపసూపాలతో తిరుగు పయనమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని వచ్చిన వారికి అవస్థలు తప్పడం లేదు. మరి పర్యాటకుల నిరుత్సాహానికి కారణమేంటి? టూరిస్టులు పడుతున్న అవస్థలేంటి? లెట్స్ వాచ్. బెలూమ్ గుహ భారత ఉపఖండంలో రెండవ అతిపెద్ద గుహగా పేరుగాంచితే. ఇది భూగర్భ జలాల నిరంతర ప్రవాహం వల్ల ఏర్పడిన సహజ భూగర్భ గుహ. ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెరికాలోని నిమాయత్ గుహ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో బెలూమ్ గుహ రెండవదని చెప్పుకోవచ్చు. లక్షలాది సంవత్సరాల కిందట ఈ గుహలను మొట్టమొదటిసారిగా 1884లో రాబర్ట్ బ్రూస్ పుట్టే అనే ఐరోపావాసి వెలుగులోకి తెచ్చాడు. ఆ తర్వాత 1882-84 మధ్య కాలంలో హెచ్టీ గేబర్ అనే పశ్చిమ జర్మనీకి చెందిన గుహల పరిశోధకుడు తన బృందంతో కలిసి పరిశోధించాడు. మొత్తం 3225 కిలోమీటర్ల పరిశోధించి ఒక పట్టాన్ని గీసి రూపురేఖలను తెలియజేశాడు. అనంతరం ఈ గుహను 1889లో ఏపీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తమ ఆధీనంలోని తీసుకోగా 2000 సంవత్సరంలో ఏపీ పర్యాటక శాఖ ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేసింది. కోటి రూపాయల వ్యయంతో గుహను సందర్శించే పర్యాటకుల కోసం గుహ లోపలి భాగంలో సీసీ రోడ్లు, విద్యుత్ ఫెన్సింగ్ వంతెనలు, డార్మటరీ, రెస్టారెంట్, స్నాక్ బార్, ఐలాండ్, విశ్రాంతి తీసుకునేందుకు షెల్టర్లను ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. అంతేకాదు గుహ లోపలి భాగంలో పర్యాటకులకు ఆక్సిజన్ అందించేందుకు బ్రోయర్స్ తో పాటు 60 అడుగుల భారీ బుద్ధ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది. అలాగే గుహ లోపల కొన్ని చిహ్నాలకు చలపతిరెడ్డి హాల్, ధ్యాన మందిర్, 1000 పడగలు, ఊడరమర్రి, మాయ మందిరం, పాతాళగంగ అనే పేరు పెట్టింది. ఇలా పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని వసతులను ఏర్పాటు చేసింది. దీంతో గుహను తిలకించే వారి సంఖ్య పెరిగింది. దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణమంతా టూరిస్టులతో కలకలలాడేది. ఎప్పటి నుంచో ఉండే కోరిక ఈరోజు తీరింది. దీనికి ఈ పర్యాటకుల దృష్టిలో ఉంచుకొని ఇంకా మీరు ఈ ఫీజు అనేది 70 రూపాయలు కాదు, 100 రూపాయలు పెట్టి అయినా ఇంకా 2-3 ఫ్యాన్లు పెట్టి ఒకరినో ఇద్దరినో గైడెన్స్ పెడితే చాలా సౌకర్యంగా ఉంటుంది అందరికి కూడా. ఇప్పుడు మేము పోయి చెప్తాం, మేము పైసలు పెట్టినాం కానీ అలా పోతారు, మాకు గాలి దూరలేదు. ఇంకా మేము పోయింది పావులంతే పోయినాం, ఇంకా అవతల 30 వంతు ఉంది. ఆ 30 వంతు గాలి ఉండి గైడెన్స్ వాళ్ళు ఉంటే మేము చూసి రాగలుగుతాం. బెలూన్ గేవ్స్ చూస్తామని వచ్చినాం, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎట్లా అంటే కొద్దిగా అక్కడక్కడ లైటింగ్ తక్కువ ఉంది, వాటర్ ఫెసిలిటీస్ లేవు. కొద్దిగా అక్కడక్కడ ఒక మనిషిని పెట్టాలి ఈ దారి చూపించడానికి, ఇట్లా బొండి ఇటు బాగుంటుంది అటు బాగుంటుంది అని చెప్పడానికి కూడా ఒక ఉండాలన్నమాట. ఫ్యాన్లు కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ చాలా అద్భుతంగా ఉంది. దేవుని సృష్టి అమోఘం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత 5 ఏళ్ల వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సరైన వసతులు లేక పర్యాటకులు గుహను సందర్శించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గుహ లోపలికి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ బ్రోయర్ తగినన్ని ఏర్పాటు చేయకపోవడంతో పర్యాటకులకు శ్వాస సమస్య తలెత్తుతుంది. వర్షాకాలంలో లోపలి భాగంలో నీరు నిల్వ ఉండటం వల్ల బురదతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పర్యాటకులు కింద పడి దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన వైసీపీ ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరించింది. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో చిన్న బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిన ప్రతిపాదనను పట్టించుకోకపోవడంతో నేటికి మోక్షం లభించలేదు. అంతేకాదు గుహ లోపలి భాగంలో చూడదగ్గ ప్రదేశాల చరిత్రను తెలుసుకునే విధంగా గైడ్లు అందుబాటులో లేకపోవడంతో ఎంతవరకు గుహ లోపలికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని, అలాగే విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో చిమ్మ చీకట్లోనే వెళ్లాల్సి వస్తోందని, ముందుకు వెళ్లేందుకు ఎంతో శ్రమించాల్సి వస్తోందంటున్నారు పర్యాటకులు. It was very nice experience to visit these caves. Just like it's mesmerizing, something which is built so naturally and it is so nice. I came with my wife actually. I felt so nice. These caves are very properly, I mean, nature
the beauty of nature over here is too good. One more thing which is to be added in this is there is some shivlinga over there. Some water is falling. From where it is coming, I don't know. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వాటర్ ఫెసిలిటీ ప్రజెంట్ లేదు లోపలైతే. అది కాక కొత్తగా వచ్చిన వాళ్ళకి గైడెన్స్ కోసం అని చెప్పేసి ఎవరు లేరు లోపల. ఇక్కడ బ్లోయర్స్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ అవుతాయి కాబట్టి ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది. మరోవైపు ఎంతో దూరం నుంచి ఉత్సాహంగా వచ్చే పర్యాటకులు సరైన వసతులు లేకపోవడం వల్లే గుహను సందర్శించిన వెంటనే తిరుగు పయనం అవుతున్నారు. వీఐపీ గెస్ట్ హౌస్, విశ్రాంతి గదులు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, కొన్ని డార్మిటార్ల నిర్మాణాల ప్రతిపాదనను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆనాడు పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగిన రోజా కూడా ఏ రోజు ఈ సమస్యలపై దృష్టి సారించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యాటకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కొలిమిగుండ్ల, నంద్యాల జిల్లా.